కొంతమంది తిన్న వెంటనే మోషన్కి వెళ్తూ ఉంటారు. ఇది ఏమైనా ప్రాబ్లమా? సో ఈరోజు దీని గురించి మనం డిస్కస్ చేద్దామండి. నా పేరు డాక్టర్ తేజస్విని, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, మహబూబ్ నగర్. సో యూజువల్గా కొంతమంది పేషెంట్స్కి అంటే ఒక 30% ఆఫ్ ది పాపులేషన్కి తిన్న వెంటనే మోషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఈ కండిషన్ని మేము గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అని అంటాం అనమాట. ఇది ఎందువల్ల అవుతుంది అన్నట్టంటే, యూజువల్గా మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ వల్ల స్టమక్ అనేది డిస్టెండ్ అవ్వడం వల్ల ఇంటెస్టైన్స్ అంటే పేగులు స్టిమ్యులేట్ అయ్యి ఆల్రెడీ ఫామ్ అయిన మోషన్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది యూజువల్లీ ఒక 30% ఆఫ్ ది పాపులేషన్లో చూస్తాము. దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. కానీ పేషెంట్స్ ఏమైనా భయపడతారంటే, నేను తిన్నట్టు వచ్చేస్తుంది నాకు కంప్లీట్గా, సో నాకేమన్నా లాంగ్ టర్మ్లో ఏమైనా ఇబ్బంది అవుతుందా, నేను ఏమన్నా లాంగ్ టర్మ్లో ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుందా అన్నట్టు అంటారండి. సో యూజువల్లీ ఈ గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ దానివల్ల పేషెంట్స్కి యూజువల్లీ ఏం ప్రాబ్లం ఏమీ ఉండదు. మనం ఎప్పుడు ఇది గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ కాదు, వేరే ప్రాబ్లం అయి ఉంటుంది, డెఫినెట్గా దీనికి మనము వర్కప్ చేయించుకోవాలి అన్నట్టంటే, ఫర్ ఎగ్జాంపుల్ మోషన్లో ఏమన్నా బ్లడ్ రాస్తున్నా, లేకపోతే పేషెంట్ వెయిట్ లాస్ బాగా అవుతున్నా, లేకపోతే సివియర్ అబ్డామినల్ పెయిన్ అంటే మోషన్ వచ్చేటప్పుడు సివియర్ కడుపు నొప్పి వస్తున్నా, ఇవన్నీ కాకుండా మోషన్ ఫ్రీక్వెన్సీ కూడా చాలా ఎక్కువ సార్లు అంటే యూజువల్లీ ఒక 2 to 3 times కన్నా చాలా ఎక్కువ సార్లు వెళ్ళాల్సి వస్తున్నా, వెంటనే మీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి.